వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజున రౌడీ షీటర్ అయినటువంటి వైసీపీ నాయకుడు మహానంద్ రెడ్డి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు ఒక రౌడీ షీటర్ కాబట్టే పోలీసు అధికారులు చట్టబద్ధంగా ఎవరైతే కేసుల్లో ఉంటారో, ఎవరైతే రౌడీ షీటర్గా నమోదైంటారో వాళ్ళని స్టేషన్కి పిలిపించి ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది. అదే కోణంలోనే నిన్ను కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ పిలిపించి 110 పోలీస్ స్టేషన్లో సిఐ గారు నిన్ను మాట్లాడడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం ఉంటుందని చెప్పి మేము అడుగుతున్నాం. రౌడీ షీటర్గా నమోదైనప్పటి నుంచి పోలీస్ స్టేషన్కి ఎన్ని రోజులు పోలేదు, నీకు తెలీదా? ఈ రోజే నీకు దగ్గుబాటి ప్రసాద్ గారు నీకు గుర్తుకొచ్చారా? మరి ఏదో హత్య చేశారని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నావు. మీ వ్యక్తిగత కక్షల వల్ల మరి చనిపోయిన ప్రసాద్ రెడ్డి గారు మీరు మీ ఊర్లో చేసుకున్నటువంటి వ్యక్తిగత తగాదాల వల్ల మరి అక్కడ మీరు అందరూ కలిసి బీసీ నాయకుడు అయినటువంటి వాళ్ళని హత్య చేస్తే మరి వాళ్ళు మీ మీద కక్ష సాధింపుతో ప్రతీకారం తీసుకున్నారో మరి మాకు అర్థం కావడంలే. మరి హత్య చేసినప్పుడు మరి దాంట్లో కూడా ఎమ్మెల్యే గారి పాత్ర ఉందని చెప్పేసి మాట్లాడుతున్నావు. కొంచెమన్నా తెలియకుందా నీకు మహానంద్ రెడ్డి అని చెప్తూ అడుగుతున్నా. చట్టబద్ధంగా ఆ కేసులో ఆ రోజు ఎంపీపీగా దగ్గుబాటి ప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి మరి ఆ రోజు ఈ కేసు సంబంధం లేదని చెప్పేసి పోలీసు అధికారులు అదేవిధంగా కోర్టు ద్వారా కూడా ఆ రోజు తెలపడం జరిగింది. మరి ఈరోజు నాకేమైనా జరిగితే దానికి అనంతపురం ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలి, తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలి, పోలీసు అధికారులు బాధ్యత వహించాలని చెప్పేసి మాట్లాడుతున్నావు. నిన్ను ఈరోజు అనంతపురం అర్బన్లో ఉండి స్వేచ్ఛగా తిరుగుతూ నీ కార్యక్రమాలను నీ పాలనను చేసుకుంటూ ఉన్నావు. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈరోజు పోలీసు అధికారులు చట్టబద్ధంగా నిన్ను పిలిపించి మాట్లాడితే ఈ మాటలన్నీ మాట్లాడుతూ హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నావు. నీకు ఈరోజు ఒకటే చెప్తున్నాం, నీ నోటుకొచ్చిన మాటలు మాట్లాడితే ఈడ కార్యకర్తలుగా మేము చూస్తూ ఉన్న ప్రసక్తి లేదు. ఇంకో విషయం చెప్తున్నావు, సుపరిపాలనలో భాగంగా ఈరోజు సూపర్ 6 ప్రోగ్రాం చేస్తే ఆ సభలో రైతులు ఏదో నష్టపోయారు, నా ఆస్తి నష్టపోయింది అని చెప్పేదో కారుకుతలు కూర్చున్నావు నువ్వు. ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు సమక్షంలో ఎవరైతే అక్కడ సభ జరిగే ప్రాంతంలో పార్కింగ్ విషయంలో కానీ సభలో కానీ నష్టపోతున్నారో, ఏదైతే పంట ఉందో ఆ పంట నష్టపోతున్నారో వారందరికీ అధికారుల సమక్షంలోనే వాళ్ళు ఎస్టిమేషన్ వేసి ఎకరాకి 31 రూపాయలు చొప్పున దగ్గుబాటి ప్రసాద్ గారు ఏ రైతుకు నష్టం జరగకూడదు, మనం రైతుల పక్షాన్ని నిలబడిన వ్యక్తులు మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారని ఒక ఉద్దేశంతో సొంత నిధులు దాదాపు 12 లక్షల రూపాయలు మన రైతులకి అధికారుల సమక్షంలో చెల్లించడం జరిగింది. అది నీ సొంత ఊర్ల వాళ్ళే ఈరోజు ఏదో అన్యాయం జరిగిందని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నావు తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, దగ్గుబాటి ప్రసాద్ గారి పైన. ఇక్కడ రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రైతు ఉన్నాడు, ఆయనకి 2 ఎకరాలు ఆయన నష్టపోతే ఆయన ఎస్టిమేషన్ ప్రకారం 74,000 రూపాయలు, అంటే ఎకరాకి 31 రూపాయలు చొప్పున 74,000 రూపాయలు దగ్గుబాటి ప్రసాద్ గారు సొంత నిధులు చెల్లించడం జరిగింది. అదేవిధంగా వీరభాస్కర్ రెడ్డి ఆ రైతుకు కూడా దాదాపు 42,000 రూపాయలు చెల్లించడం జరిగింది. అదేవిధంగా శివశంకర్ రెడ్డి ఆయనకు కూడా 19,000 రూపాయలు చెల్లించడం జరిగింది. అదేవిధంగా రామ్ భూపాల్ రెడ్డి మరి ఆయనకు 2 ఎకరాల 30 సెంట్లు ఉంటే కంది పంట ఉంటే ఆయనకు 72,000 రూపాయలు 850 రూపాయలు చెల్లించడం జరిగింది. ఇలా 7 మంది దాదాపు రైతులు అక్కడ ఉన్నటువంటి భూమిని మరి కంది పంటను నష్టపోకూడదనే ఉద్దేశంతో మరి రైతులు సమక్షంలోనే వారికి అడిగి మీరు ఎంత నష్టపోతున్నారని చెప్పేసి కనుక్కొని కూడా మరి ఈరోజు మీకు అమౌంట్ చెల్లించడం జరిగింది. ఖబర్దార్ మహానంద్ రెడ్డి, నీ నోటుకొచ్చిన మాటలు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము ఊరిని చూస్తూ ఉండే ప్రసక్తి లేదు. నీ బుద్ధి మార్చుకొని నీ పని నువ్వు చేసుకో, అంతవరకే కానీ ఇలా ఒక శాసనసభ్యులైనటువంటి ప్రసాద్ గారి పైన ఇలా మాట్లాడటం సమంజసం కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఓసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నీకు హెచ్చరిస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.